హృదయం ఎలా ఉడికిపోతుందంటే ఈ చర్య చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి ఇంకెలా ఆలోచిస్తున్నావు గోల్డ్ మంత్ కానీ అది వేరు ఇది వేరు ఈ చర్య వేరు. వాళ్ళు అమాయక ప్రజలను పట్టున పెట్టుకున్నారు. అది కూడా నీకు చెప్పకూడదు. ఒక మతం చూసి నీదే మతం అని చూసి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపడం చాలా బాధాకరం. ఈ పిరికిపంద చర్యని దీటైన సమాధానం మన దేశ ప్రధాని గారు ఇస్తారు. అది మాకు గర్వంగా ఇస్తారని మేము ఇస్తారు కూడా. వాళ్ళకి అసలు వదిలే ప్రసక్తే లేదు. మేము చేస్తుంది కూడా చేస్తాం. ఈ మూలంగా మేము చెప్తుంది మా గ్రామ మా సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరిని అనుభవంగా చూడాల్సిందే. ఎందుకంటే ఇంతవరకు అందరం కూడా బాగానే ఉన్నాం. మాతో ఉన్న వారికి ఏమి ఇబ్బంది లేదు. ఉగ్రవాదం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతోనే ఇబ్బంది. సోదరభావం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైతే ఉగ్రవాద చర్యలు చేస్తున్నారో వాళ్ళని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కోరుకుంటున్నాం. మా అధ్యక్షుడు పేరు చెప్పండి. నా పేరు దుర్గారెడ్డి సార్, పెద్దవాళ్ళ గ్రామం స్థానికుడిని. మాజీ సైనికులు కూడా పెద్దవాళ్ళ గ్రామం దుర్గారెడ్డి. పేరు చెప్తారు క్యాన్లు ఎవరికైనా ఇచ్చాను సార్. నా పేరు చౌటిరెడ్డి పెదవాళ్ళ గ్రామ సంఘ ప్రెసిడెంట్. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన కాశ్మీర్లోని పాల్గాంలో జరిగిన సంఘటన దేశాన్ని అంతటినీ కూడా చాలా కుదిపింది. అందులోని అమాయకమైన ఒకటి చాలామంది ప్రజలు బలైపోయినారు. దీనికి వాళ్ళ యొక్క ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళు విహారయాత్రకని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి బలైపోయారు. సుమారు 26 మంది అక్కడ చనిపోయారు. వీళ్ళందరికీ మనశ్శాంతి